ఈరోజు పొద్దున్న నేను ఏం చేశాను అయితే మార్నింగ్ బ్రష్ చేసేసాక కొంచెం వేడి నీటిలో కొంచెం తులసి ఆకు, ఇంకా అలాగే నిమ్మకాయ రసం, అలాగే కొంచెం తేనె కూడా కలిపేసుకొని ఆ వాటర్ అయితే తాగేసాక ఇదిగోండి నాకు ఇష్టమైన అల్లం టీ అనమాట. నేను టీలో అల్లం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటా, ఎందుకంటే ఆ ఘాట్ అనేది తెలియాలి. అలా తాగితే ఏంటంటే ఇంకా పొద్దున్న లేచిన ఆ డల్నెస్ అదంతా పోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ టీ ఏదైనా కావచ్చు కానీ ఎంటీ స్టమక్తో అయితే తాగకూడదు, చాలా అంటే చాలా డేంజరస్. తర్వాత అయితే వచ్చేసి ఇదిగోండి అక్క అయితే డ్యూటీకి వెళ్తుంది, ఇంకా కర్రీ వండడానికి అయితే టైం లేదు. కర్రీ వండడానికి ఎప్పుడు టైం లేకపోతే వెజిటేబుల్స్ కూడా అవైలబుల్గా లేకపోయినా లేకపోయినా సరే నేను చేసేది ఏంటంటే టమాటా రైస్ కానీ లేకపోతే ఎక్కువగా పులిహోర చేస్తుంటాను. నిమ్మకాయ పులిహోర ఎక్కువగా చేస్తుంటాను. ఈరోజు అయితే మాత్రం చింతపండు పులిహోర అయితే చేశాను. నాకైతే ఇంట్లో ఇంకా మార్నింగ్ పులిహోర చేసేసుకున్న తర్వాత వెజ్ కర్రీ కానీ లేదా చికెన్ కర్రీ ఏది ఉన్నా సరే ఇంకా రోజంతా కొంచెం తింటూనే ఉంటాను అనమాట. నాకు అంత ఇష్టం. నాకు బిర్యానీ కంటే పులిహోర అంటేనే చాలా. బిర్యానీ అయితే ఒక్కసారి తింటా, పులిహోర అయితే అలా 2-3 టైమ్స్ అలా తింటూనే ఉంటాను అనమాట. ఇప్పుడైతే తన కోసం అయితే టైం లేదు కాబట్టి వచ్చేసి ఈ పులిహోర అయితే చేసేసాను. తను అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆలూ కర్రీ అయితే చేశాను. ఇదిగోండి ఇలా బాక్స్లో పెట్టేశాను. నాకైతే వంట చేయడం కంటే ఐటమ్స్ని బాక్స్లో లంచ్లో వేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట.